హలో ఫ్రెండ్స్, మీ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం మీతో మాట్లాడదామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. అది దేనికోసం అంటే హోపోనోపోనో. ఇది ఒక హవారియన్ రిచువల్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఈ మధ్య కాలంలో ఈ హోపోనోపోనో అన్నది చాలా చోట్ల మనకి వినిపిస్తుంది. అలాగే చాలా మంది చాలా డౌట్స్ కూడా అడుగుతున్నారు దీనికోసం. మేడం, హోపోనోపోనో అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి మన లైఫ్లో అని. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం అసలు ఈ హోపోనోపోనో అంటే ఏంటి, అలాగే నేను డీల్ చేస్తున్న కాన్సెప్ట్ మైండ్ సెట్కి దీనికి ఏంటి రిలేషన్. ఒకవేళ మనం కంపేర్ చేస్తే హోపోనోపోనో అండ్ మైండ్ సెట్, ఈ రెండింటిలో మన సబ్ కాన్షియస్ మైండ్తో మనం కనెక్ట్ అవ్వడానికి ఏది మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోపోనోపోనో ఈజ్ అన్ ancient Hawaiian mantra, has been used by the Kahuana, the mystic healers, for centuries. దాని తాలూకా ప్రాసెస్ ఏంటంటే యాక్చువల్లీ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ ఎనీ వన్ యూ వుడ్ లైక్ టు హీల్ యువర్ రిలేషన్షిప్ విత్ ఆర్ ఎనీ మెమరీ దట్ యు ఫైండ్ ట్రబులింగ్. అంటే కళ్ళు మూసుకొని మనకి ఇబ్బంది పెట్టే రిలేషన్ అయినా, అంటే ఆ వ్యక్తులైనా, లేదా మనకి ట్రబుల్ చేస్తున్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని గుర్తు చేసుకొని 4 phrases, అది రిపీట్ దీస్ 4 phrases విత్ ప్రేయర్ఫుల్ ఇంటెన్షన్ అన్నది ప్రాక్టీస్ చేస్తారన్నమాట. అవేంటంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అయితే ఈ 4 phrases ప్రే చేస్తూ మన మైండ్ నుండి ఏదైతే డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో దానికోసం ఈ హోపోనోపోనో అన్నది ఒక టూల్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ 4 phrases ని ప్రేయర్ రూపంగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అయితే కేవలం ఈ ఫ్రేజెస్ చెప్పేస్తే మనకి హోపోనోపోనో తాలూకు రిజల్ట్స్ వచ్చేస్తాయా అని అంటే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని ఎవరికైనా అనిపిస్తుంది. జస్ట్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే మనలో ఉన్న దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి మనం ప్యూర్గా తయారయ్యి మనం మన సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవుతామా అన్న క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. అయితే కేవలం ఈ ఫ్రేజెస్ చెప్పడమే కాదు, వాటి తాలూకు మీనింగ్స్ తెలుసుకొని కానీ అది ఎలా యూజ్ చేసుకోవాలో అలా ప్రాపర్గా యూజ్ చేస్తే ఇది ఒక హీలింగ్ ప్రేయర్గా మనకి ఉపయోగపడుతుంది. అలాగే చాలా రికార్డ్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ హోపోనోపోనో చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ నుండి బయటపడడం, అలాగే ఏవి కావాలనుకుంటే అవి అవుతున్నాయి అని కూడా అంటున్నారు. అసలు అవన్నీ అవడానికి కారణం ఏంటి అన్నదే ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. యాక్చువల్లీ ఈ హోపోనోపోనో టెక్నిక్ లో ఈ 4 phrases తాలూకు మీనింగ్ ఏంటో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ సారీ. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ జస్ట్ అబౌట్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ద రాంగ్ థింగ్స్ స్టార్టెడ్ విత్ ఇన్ యూ. అంటే ఏంటంటే మనం మనలో తెలుసుకున్న తప్పులు, అంటే తెలుసో తెలియకో మన ద్వారా ఏవేవైతే తప్పులు జరిగాయో వాటిని తెలుసుకోవడమే ఫస్ట్ స్టెప్. అది తెలుసుకున్నాక అవన్నీ నా ద్వారా జరిగినందుకు ఐఎమ్ సారీ అని చెప్పడం ఫస్ట్ ఫ్రేజ్ తాలూకా మెయిన్ పర్పస్ అనమాట. అంటే మనలా ఉన్న తప్పుల్ని, మనం తెలుసో తెలియకో చేస్తున్న తప్పుల్ని గుర్తు చేసుకొని ఎస్ నేను ఇది చేశాను అని యాక్సెప్ట్ చేయగలగాలి ఫస్ట్. అప్పుడే ఈ ఫస్ట్ ఫ్రేజ్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. సెకండ్ వన్, థ్యాంక్ యూ. ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ ఈజ్ ఎ హీలింగ్ మెథడ్ ఇన్ హోపోనోపోనో దట్ హెల్ప్స్ యూ మూవ్ ఆన్ ఇన్ లైఫ్. యాక్చువల్లీ ఎప్పుడైనా కూడా మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు ఒక సారీ చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరైతే మనం సారీ చెప్తాం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో అప్పుడేం మనం చెప్తాం, థ్యాంక్ యూ చెప్తాం. సో ఐఎమ్ సారీ చెప్పిన తర్వాత
ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే నన్ను క్షమించండి, అంటే నేను చేసిన తప్పుని క్షమించండి, లేదా నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను, దానికోసం నేను క్షమాపణ అడుగుతున్నాను అని మనకి మనం సరెండర్ అయిన తర్వాత, ఒప్పుకున్నాక వాళ్ళు అవతల వాళ్ళు మనం థ్యాంక్ యూ చెప్తాం కదా. అలాగే ఇక్కడ కూడాను ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ ఈజ్ ఎ హీలింగ్ మెథడ్ ఇన్ హోపనపోనో దట్ హెల్ప్స్ యూ మూవ్ ఆన్ ఇన్ లైఫ్. సో మన తప్పుని మనం యాక్సెప్ట్ చేసి అవతల వాళ్ళు కూడా ఓకే అని ఒప్పుకున్న తర్వాత మనలో వచ్చిన ఆ రియలైజేషన్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. అలాగే గ్రాటిట్యూడ్ ఈజ్ అన్ ఇమోషన్ అండ్ మస్ట్ బి సెడ్ అగైన్ అండ్ అగైన్ టు బ్రింగ్ ఇన్ ద ఫ్రెష్ ఎయిర్ ఆఫ్ పాజిటివిటీ. ఓకే, గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్నెస్. నా తప్పును నేను తెలుసుకొని సారీ చెప్పిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు అన్నది మనస్ఫూర్తిగా చెప్పగలగడం అన్నమాట. ఓకే, అలాగే గివింగ్ లవ్ ఈజ్ ఏ కేరింగ్ అండ్ అఫెక్షనేట్ ఎమోషన్ దట్ యాక్సలరేట్స్ ద హీలింగ్ ప్రాసెస్. ఎప్పుడైతే మన తప్పుల్ని మనం తెలుసుకున్నామో, అలాగే సారీ చెప్పామో, అలాగే గ్రాటిట్యూడ్ తెలియజేసుకున్నామో, అంటే ఇంతవరకు నేను ఎన్ని తప్పులు చేసినా, నా వల్ల ఎటువంటి పొరపాట్లు అయినా కూడాను నాకు నువ్వు అందిస్తున్న ఈ సపోర్ట్కి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞున్నాను అని ఆ యూనివర్స్కి మనం చెప్తూ మన ప్రేమని తెలియజేయడం అన్నమాట. గివింగ్ లవ్ ఈజ్ ఎ కేరింగ్ అండ్ అఫెక్షనేట్ ఎమోషన్ దట్ యాక్సలరేట్స్ ద హీలింగ్ ప్రాసెస్. సో అటువంటప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న డ్రాబ్యాక్స్ ఆర్ బ్యాగేజెస్ ఏవైతే ఈ జన్మలో రెండటి జన్మలో నుంచి అలా ఉంచుకుంటూ వస్తూ ఉన్నామో, వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా క్లీన్ చేసేసుకుంటూ ఫ్రెష్గా మన మైండ్ని మనం పెట్టుకొని ఆ యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఇదొక మంచి ప్రాసెస్. ఓకే, సో అయితే ఈ కాన్సెప్ట్ అంటే హోపనపోనో చేసేటప్పుడు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసేది దేని మీద అంటే కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ మీద. కాబట్టి ఇప్పుడు హోపనపోనో ప్రేయర్ చెప్పే ముందు అసలు ఈ కాన్సెప్ట్ మీద మనకు క్లారిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది కూడా మనకి అర్థమవుతుంది. మరి అది చూద్దామా? యాక్చువల్లీ కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ని కానీ మనం ఒకవేళ కంపేర్ చేయాలనుకుంటే, ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో, ఇక్కడ మనకి కాన్షియస్ మైండ్ 0.5% అనుకుంటే, సబ్ కాన్షియస్ మైండ్ 95.995.5%గా చూపించబడుతుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్స్ ఆల్ ద సిస్టమ్స్ ఇన్ ద బాడీ. కాన్షియస్ మైండ్ కన్నా సబ్ కాన్షియస్ మైండే మన బాడీని మ్యాక్సిమం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంటెలిజెంట్ ఫీల్డ్ దట్ క్రియేటెడ్ ద బాడీ ఫ్రమ్ ఎ సింగిల్ ఫెర్టిలైజర్ సెల్. ఓకే, అంటే మనలో ఉండే ఇంటెలిజెన్స్ ఫీల్డ్ అన్నది మన బాడీలోని ఫెర్టిలైజ్డ్ సెల్ అనేది అనుకుంటున్నాము మన మైండ్లో, దానిలో మ్యాక్సిమం పార్ట్ ఈ సబ్ కాన్షియస్ మైండే. అలాగే సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ లిటరల్ అండ్ మెటాఫోరిక్. ఓకే, అంటే జనరల్గా మన కాన్షియస్ మైండ్ మనం బయట చూస్తున్న విషయాలు, ఓన్లీ మనకు కనిపిస్తున్న విషయాలనే గ్రాస్ప్ చేస్తూ ఉంటుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే తనకి ఏది మనం ఫీడ్ చేస్తే అదే నమ్ముతుంది. తనకి ఇది కరెక్టా కాదా అని రుజువులు అవసరం లేదు. ఓకే, అలాగే సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ నాట్ లీనియర్, మీన్స్ నో డిస్టింక్షన్ బిట్వీన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మనం కాన్షియస్ మైండ్తో ఆలోచించేటప్పుడు ఏంటంటే మనం పాస్ట్లో జరిగేవి, అలాగే ప్రజెంట్లో జరుగుతున్నవి, లేదా ఫ్యూచర్లో జరగబోతున్నవి అని డిఫరెన్షియేషన్ మనం చేస్తూ ఆలోచిస్తుంటాం. కానీ సబ్ కాన్షియస్ మైండ్కి ఈ డిఫరెన్షియేషన్ ఉండదు. ఓకే, అది పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా అనేమి ఆలోచించదు. మనం ఏమి చెప్తే అదే కరెక్ట్ అని నమ్ముతుంది అన్నమాట. అలాగే సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ ఎ మూవీ ఇస్ ఈక్వల్ టు రియాలిటీ అండ్ పర్సెప్షన్. అంటే మనం ఎలా ఆలోచించి ఎలా మనం
ఫీడ్ చేస్తే అదే మనకి చూపిస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, అదే మన ఫ్యూచర్ లా కూడా మనకి కనిపించేలా చేస్తుంది. దానికి సంబంధించినట్టుగానే మన తాలూకా ఫర్దర్ ఆలోచనలు, మన తాలూకా పనులు అన్నీ కూడాను చేసుకునేటట్టు మనకి ప్రోత్సహిస్తుంది. అలాగే సబ్ కాన్షియస్ మైండ్ జనరలైజెస్. ఓకే, అది సాధ్యమా అసాధ్యమా, ఇది అవుతుందా అవ్వదా, అలాగే ఉండదు సబ్ కాన్షియస్ మైండ్కి. ఓకే, ఇట్ జనరలైజెస్ ద థింగ్స్. ఏదైనా కూడా ఇది అవుతుంది అన్న ఫీల్ మనకి కలగజేస్తుంది. సో ఇంత పవర్ఫుల్ మైండ్ మన సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే మన డే టు డే లైఫ్లో కానీ తీసుకుంటే కాన్షియస్ మైండ్తో మనం 10% మన యాక్టివిటీస్ అన్ని చేస్తుంటాం. అలాగే సబ్ కాన్షియస్ మైండ్తో 90% యాక్టివిటీస్ చేయడానికి వీలుంటుంది అనమాట. సో 10% ఏంటంటే, ఫస్ట్ వన్ అనాలిసిస్. మనం ఏది మంచి చెడు ఇలా ఆలోచిస్తూ ఉంటుంటాం కదా, అది కాన్షియస్ మైండ్తో మనం చేస్తూ ఉంటాం. సెకండ్ వన్ వచ్చి థింగ్స్ అండ్ ప్లాన్స్. మనం డైలీ రొటీన్ అవనివ్వండి, లేదంటే మన ఫ్యూచర్ ప్లాన్స్ అవనివ్వండి, కొన్ని మనం ఆలోచిస్తూ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన కాన్షియస్ మైండ్తో మనం చేస్తుంటాం. అయితే ఈ కాన్షియస్ మైండ్లోని షార్ట్ టర్మ్ మెమరీ మాత్రమే ఉంటుంది. అంటే ఏదైనా మనం అనుకుంటాం, మేబీ మర్చిపోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్ కలుపుతాను. అయితే మన సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే, ఇట్స్ అ లాంగ్ టర్మ్ మెమరీ. సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నవన్నీ కూడా కేవలం ఇప్పటివే అనే కాదు, మన చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఉన్నవి కొన్ని అయితే ముందు జన్మలకు సంబంధించినవి కూడాను అందులో నిక్షిప్తమై ఉంటాయి. ఓకే, అలాగే ఇమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించినవే. అంతేకాకుండా హ్యాబిట్స్, రిలేషన్షిప్ ప్యాటర్న్స్, ఎడిక్షన్స్ ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యున్నవే. అలాగే ఇన్వాలంటరీ బాడీ ఫంక్షన్స్. ఓకే, మన బాడీలోని ఇన్వాలంటరీగా ఫంక్షన్స్ ఏవైనా అవుతున్నాయి అంటే అవి కూడా సబ్ కాన్షియస్ మైండ్ తాలూకువే. అంటే మనకి తెలుసో తెలియకో ఎక్కడో చూసినవి, విన్నవి, లేదంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటే దానికి సంబంధించి బాడీలో ఫంక్షనింగ్ కూడా అవుతూ ఉంటుంది, అది మనకి తెలియదు కూడా. ఓకే, అలాగే క్రియేటివిటీ కూడా మనకి సబ్ కాన్షియస్ మైండ్లోనే ఉంటూ ఉంటుంది. దానివల్లనే మనం క్రియేటివ్గా ఆలోచించడం అవి కూడా చేస్తూ ఉంటాం. అలాగే సబ్ కాన్షియస్ మైండ్ డెవలప్మెంటల్ స్ట్రాటజీస్ ఆర్ స్టేజెస్ కూడాను అందులో మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా స్పిరిచువల్ కనెక్షన్ అన్నది సబ్ కాన్షియస్ మైండ్ నుంచే మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. అంటే స్పిరిచువల్ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో, మెడిటేషన్ అలాగే స్పిరిచువల్ లైఫ్ స్టైల్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళకి మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ కనెక్షన్ అన్నది. సో అది కూడాను సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయిన తర్వాత ఈ స్పిరిచువల్ కనెక్షన్ అన్నది కూడా అవుతూ ఉంటుంటుంది. అంతేకాకుండా ఇంట్యూషన్, ఇవన్నీ ఈ క్వాలిటీస్ అన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయినప్పుడే మనలో కరెక్ట్గా పనిచేయడం అన్నది స్టార్ట్ అవుతూ ఉంటే మనలో డెవలప్మెంట్స్ అన్నది కూడాను తెలుస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇక్కడ మనం చూసామంటే జనరల్గా మన బ్రెయిన్ ఫంక్షనింగ్ తీసుకున్నా కూడా 2 పార్ట్స్ అని అంటారు కదా, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, లెఫ్ట్ బ్రెయిన్ తీసుకుంటే అనలిటికల్ థింకింగ్, నంబర్స్, లాంగ్వేజ్, రీజనింగ్, లాజిక్, సైన్స్ అండ్ మ్యాథ్ ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం, అలాగే దాని ఫంక్షనింగ్ వల్ల అవుతుంది. అలాగే రైట్ బ్రెయిన్ తీసుకుంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్, ఎక్స్ప్రెషన్, హార్ట్ అవేర్నెస్, ఇంట్యూషన్, క్రియేటివిటీ ఇవన్నీ కూడా రైట్ బ్రెయిన్ ద్వారా మనం చేయగలుగుతాం. సో మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువగా లెఫ్ట్ బ్రెయినే మనకి ఫంక్షనింగ్ ఉంటూ ఉంటుంటుంది మనం డే టు డే లైఫ్లో ఏవైతే చేస్తున్నామో కార్యక్రమాలు. అయితే రైట్ బ్రెయిన్ ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేస్తామో డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేసి, అలాగే మెడిటేషన్స్, అలా స్పిరిచువల్ అవేకనింగ్, దీనివల్ల అప్పుడు బ్యాలెన్స్డ్గా మనం ఇటు లాజికల్ థింకింగ్ అలాగే ఇటువైపు క్రియేటివ్ థింకింగ్ కూడా బ్యాలెన్స్డ్గా చేయడానికి అవుతుంది.
సో ఇక్కడ మనం మన డైలీ రొటీన్ని, అలాగే మన స్పిరిచువల్ జర్నీని, లేదా మనలో ఉన్న క్రియేటివిటీని, అలాగే మనలో ఉన్న స్కిల్స్ని, అలాగే హిడెన్ పవర్స్ని తెలుసుకొని వాటిని ఉపయోగించడానికి సబ్ కాన్షియస్ మైండ్ ఎంతో మనకి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ సబ్ కాన్షియస్ మైండ్ని మనం యాక్టివేట్ చేసుకోలేకపోతే జనరల్గా అందరిలా మనం కూడా గుంపులో ఒకళ్ళ బతుకుతూ ఉంటుంటాం. కానీ మనం కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేస్తే చేయవలసిన విధంగా, అప్పుడు మనకే తెలియని శక్తి ఏదో మనకి ముందుకు నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ హోపనపోనో అన్నది ఫర్ సెల్ఫ్ ఫర్గివ్నెస్ అండ్ హీలింగ్ గైడెడ్ హిప్నో మెడిటేషన్ స్క్రిప్ట్. ఓకే, అంటే ఇది జనరల్గా హీలింగ్ ప్రేయర్, అంటే హెల్త్ ఇష్యూస్ అవనివ్వండి, రిలేషన్షిప్ అవనివ్వండి, లేదా మనీ రిలేటెడ్ అవనివ్వండి, ఇలా ఎక్కడెక్కడైతే మనకి బ్లాకేజెస్ ఉంటున్నాయో వాటి నుండి బయటపడి ఒక మంచి ఫ్యూచర్ ఆర్ బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రేయర్లా యూజ్ చేస్తూ ఉంటుంటారు. సో highly recommended this amazing therapy tool for yourself or for use with your clients, can be used for recording audios done for your content. అంటే ఇది నార్మల్గా ఎక్కువ మంది ఈ హోపనపోనో ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు వాళ్ళ క్లయింట్స్కి రిలేటెడ్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు వాటిని హీల్ చేయడానికి మేబీ ప్రేయర్ డైరెక్ట్గా లేదా రికార్డ్ త్రూగా లేదా ఆడియోస్ త్రూగా యూజ్ చేస్తూ ఉంటుంటారు. హౌ టు అప్ లెవెల్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ యూజింగ్ హోపనపోనో ప్రేయర్. అయితే ఈ హోపనపోనో ప్రేయర్ని మనం మన లైఫ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో యూజ్ చేసి మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చా అన్న క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంటుంది. అంటే మేడం మాకు మనీ ప్రాబ్లం ఉంది, హోపనపోనోతో అది క్లియర్ అయిపోతుందా? లేదా ఈ మధ్య నాకు క్వశ్చన్ పెట్టారు కామెంట్లో ఏంటంటే, మేడం డ్యాన్స్ కోసం హోపనపోనో యూజ్ చేయొచ్చా? ఓకే, అలాగే మాకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి రిలేషన్స్ రిలేటెడ్లో, హోపనపోనో చేస్తే అవన్నీ క్లియర్ అయిపోతాయా? సో ఇక్కడ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, హోపనపోనో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ ప్రూవెన్ మెథడ్ ఆర్ ప్రేయర్ ఫర్ హీలింగ్. అయితే హీల్ చేసే ముందు అసలు కారణం ఏంటి, ఏదైనా ఒక ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటి అన్నది తెలుసుకొని దాన్ని మనం యాక్సెప్ట్ చేసి తర్వాత మనం రియలైజ్ అయిన తర్వాత ఈ 4 పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా విత్ ఫీలింగ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే అది నెమ్మదిగా పనిచేయడం జరుగుతుంది. అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, తర్వాత దానికి డిఫరెంట్ టెక్నిక్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది అందులో. అంటే ఈఎఫ్టి ట్యాపింగ్ అని, లాఫ్టర్ థెరపీ అని. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ కూడా యూజ్ చేసి ఈ ప్రేయర్ని కరెక్ట్ గైడెన్స్లో కానీ చేయగలిస్తే మంచిగా పనిచేస్తుంది. అండ్ టర్న్స్ అవుట్ దట్ లవింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ వే టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, అండ్ యాజ్ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ యూ ఇంప్రూవ్ యువర్ వరల్డ్. ఓకే, సో ఎప్పుడైతే మనం మనల్ని మనం ప్రేమించడం స్టార్ట్ చేస్తాము, అంటే మనలో ఉన్న లోటుపాట్లన్నీ తెలుసుకొని వాటిని రిమూవ్ చేసుకుంటూ మనలో బెటర్మెంట్ చేసే చూసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మన మీద మనకి ప్రేమ అన్నది పెరుగుతుంది. సో అలా మన మీద మనకి ప్రేమ పెరిగినప్పుడు మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అన్ని విధాలుగా. సో మనల్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన ప్రపంచాన్ని కూడా మనం డెవలప్ చేసుకుంటాం. అంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అవనివ్వండి, పరిస్థితులు అవనివ్వండి, అన్నింటినీ కూడా డెవలప్ చేసే విధానంలో మనం కూడా ఒక పార్ట్గా ఉంటాం. ఓకే, అలాగే ఈ హోపనపోనో చేయడం వల్ల పీస్, జాయ్ అండ్ సక్సెస్ కూడా మనకి అందడం జరుగుతుంది. అంటే ఇన్ కరెక్ట్ ప్రాసెస్లో విత్ ప్రాపర్ గైడెన్స్ చేసినప్పుడు. ఓకే, అయితే కేవలం హోపనపోనే కాదు, ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఏవైతే మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం యాక్టివ్ చేసి దాని తాలూకా సూపర్ పవర్ని యూజ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్, అలాగే విజువలైజేషన్, ఇలా ఏవేవైతే మన తాలూకా బాడీలో
మన మైండ్లో ఉన్న పవర్ని ఆ విశ్వశక్తితో కనెక్ట్ చేయడానికి ఉపయోగించే డిఫరెంట్ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ ఎన్ని ఉన్నా కూడా వాటన్నింటికి మూలం లేదా బీజం లాంటిది ఏంటి అంటే మైండ్ సెట్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ విజువలైజేషన్ అవనివ్వండి, మేనిఫెస్టేషన్ అవనివ్వండి, హోపోనోపోనో అవనివ్వండి, లా ఆఫ్ అట్రాక్షన్ అవనివ్వండి, ఎవరైతే ఆ మెంటర్స్ ఆర్ మాస్టర్స్ అవి నేర్పిస్తూ ఉన్నారో అందరికీ వాళ్ళందరూ కూడా ఫోకస్ చేసేది మైండ్ సెట్ మీదే. ఓకే, మన ఆలోచన విధానం. ఎందుకంటే ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. సో ఎప్పుడైతే మన ఆలోచనలో క్లారిటీ అండ్ అసలు మనం ఎవరం, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అన్న విషయంలో మనకి ఎప్పుడైతే ఒక క్లారిటీ వస్తుందో అప్పుడు మాత్రమే ఈ టెక్నిక్స్ అన్ని మన మీద పనిచేయడం జరుగుతుంది. అది కాకుండా అవేవి చేసినా కూడా దాని తాలూకా ఫలితం రాదు. మీరు కూడా ఆలోచించండి ప్రాక్టికల్గా. ఓకే, ఎందుకంటే మీరు కూడా రకరకాల వీడియోస్ వింటూనే ఉన్నారు యూట్యూబ్ ద్వారా ఆర్ డిఫరెంట్ సెషన్స్ ద్వారాను, మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. సో ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి ఏదైనా కూడాను. కాబట్టి మన ఆలోచన విధానంలో ఎటువంటి మార్పు రావాలో అటువంటి మార్పు రాకుండా, మనం ఏం చెయ్యాలో అది చేయకుండా ఓన్లీ ప్రేయర్స్ చేస్తే వాటి ఫలితం రాదు ఎప్పుడు కూడాను. ఓకే, అయితే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏదైతే పవర్ ఉందో ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ ఇట్ కెన్ కంప్లీట్లీ చేంజ్ అవర్ వరల్డ్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, మన సబ్ కాన్షియస్ మైండ్ తాలూకా పవర్ కానీ మనం కరెక్ట్గా తెలుసుకొని దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలిస్తే అప్పుడు వండర్స్ మన లైఫ్లో మనం చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అవుతాయి కూడా. సో అంత పవర్ఫుల్ ఈ సబ్ కాన్షియస్ మైండ్. అయితే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని యూజ్ చేసుకోగలగాలి. అయితే అందరి వల్ల అది అవుతుందా అంటే మేబీ అవ్వకపోవచ్చు, ఎందుకంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి. సో ఎవరైతే ఆల్రెడీ ఈ మైండ్ రిలేటెడ్ నాలెడ్జ్ గెయిన్ చేసి ఉన్నారో, వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ రిజల్ట్స్ పొందుతున్నారో వాళ్ళ తాలూకు గైడెన్స్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయ్యి మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ నాట్ లాజికల్ మైండ్. ఓకే, అండ్ ఇట్ వర్క్స్ ఫర్ 24 hours a day and is so creative and it has unlimited power and it's a servant. ఓకే, అంటే జనరల్గా మనం చూస్తుంటాం కదా అల్లావుద్దీన్ జీనీ అలా. సో జీనీ ఏం కావాలంటే అది తీసుకొస్తుందిగా అల్లావుద్దీన్కి. అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనం ఏదంటే అది తీసుకొని వస్తుంది. అంటే ఇది అవ్వదు, ఇది నా వల్ల కాదు, లేదా ఇది ఇంతే అని కాకుండా మనం ఏం చెప్పినా కూడా అది గ్రాంటెడ్ అని నమ్మే మన తాలూకా మ్యాజిక్ పవరే సబ్ కాన్షియస్ మైండ్. అలాగే 90% పవర్ ఓకే మన కాన్షియస్ మైండ్ కన్నా సబ్ కాన్షియస్ మైండ్కి ఎక్కువ పవర్ ఉంటుంది. అలాగే నో ఫిల్టర్. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా ఫిల్టర్ చేయదన్నమాట. మనం ఏదైనా చెప్పామంటే ఇది అవునా కాదా, ఇది ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ అలాంటిది ఏమీ ఉండదండి. మనం చెప్పామా రిజిస్టర్ అయిపోయింది ఓకే అని ఫాలో అయిపోతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. జనరల్గా మనం ఏదైనా మూవీ చూసినా లేదా ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు కానీ విన్నా చూసినా అవి వెంటనే మనకి మేబీ కొన్ని తెలిసి కొన్ని తెలియక కూడా రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి మన మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో. వాటి ప్రకారమే మనం మన తాలూకా యాక్టివిటీస్ కూడా కొన్ని చేస్తూ ఉంటుంటాం. మీరు అబ్జర్వ్ చేయండి ప్రాక్టికల్గా. ఓకేనా? అయితే ఇంతవరకు మనం కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ కోసం మాట్లాడాం కదా, వాటితో పాటు ఇంకో మైండ్ కూడా మనలో ఉంటూ ఉంటుంది. సో కంప్లీట్గా 3 మైండ్స్. అవేంటి అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అండ్ సూపర్ కాన్షియస్ మైండ్. అదే ఇప్పుడు మనకి హయ్యర్ మైండ్ అని కూడా అంటుంటారు హోపోనోపోనో నేర్పిస్తున్న వాళ్ళు. సో యాక్చువల్లీ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్కి కాన్షియస్ మైండ్ కోసం ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఇన్ షార్ట్గా ఈ మూడింట్లో డిఫరెన్స్ ఏంటో చూసామంటే ద కాన్షియస్ మైండ్ ఈజ్ వాట్ యు డూ. మనం డే టు డే లైఫ్లో చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడాను కాన్షియస్ మైండ్ ద్వారా చేయడం జరుగుతుంది.
అలాగే ద సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ వాట్ యు ఆర్. యాక్చువల్లీ మనం ఏంటి, మనం ఎవరం అన్నది తెలుసుకొని దాని ప్రకారం చేయడానికి మనకు ఉపయోగపడే అద్భుతమైన పవరే సబ్ కాన్షియస్ మైండ్. అయితే ద సూపర్ కాన్షియస్ మైండ్ ఈజ్ సోల్, డివైనిటీ, సోర్స్, లవ్, ద అథెంటిక్ యూ. ఎప్పుడైతే మనం కాన్షియస్ మైండ్తో చేస్తున్న వర్క్స్తో పాటు సబ్ కాన్షియస్ మైండ్ని కూడా మనం యాక్టివేట్ చేసుకొని మనం అప్గ్రేడ్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన సూపర్ కాన్షియస్ మైండ్ ఏదైతే మన సోల్ ఆత్మ నామో, అలాగే ఆ దైవ శక్తి ఏదైతే ఉందో ఆ దైవ శక్తితో మనం కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడే హయ్యర్ మైండ్ అన్నమాట. సో సబ్ కాన్షియస్ మైండ్ని మనం కరెక్ట్గా యాక్టివేట్ చేసుకొని దాన్ని కరెక్ట్గా ట్యూన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ యూనివర్సల్ ఎనర్జీతో మనం కనెక్ట్ అవ్వడానికి మనకి దారిని తనే చూపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం ఏం కోరుకున్నా అవి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అప్పటికే మనం మన మైండ్ అండ్ బాడీ అంతా కూడా ప్యూరిఫై చేసుకొని ఆ యూనివర్సల్ ఎనర్జీని మనలో ఎంటర్ చేసుకోవడానికి, మనలో అది పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి. ఓకే, సో అలా మనం ఫిజికల్గా మెంటల్గా సిద్ధం కాని పక్షంలో ఈ సబ్ కాన్షియస్ మైండ్ తల పవర్ ఆర్ యూనివర్సల్ పవర్ మనలో పనిచేయడం అన్నది జరగదు. సో ఇది అందరం గుర్తుంచుకోవాలి. సో మనం కాన్షియస్ మైండ్తో చేస్తున్న ప్రతిరోజు చేస్తున్న మన తాలూకు పనులతో పాటు ఏవైతే సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేస్తాయో వాటిని కూడా అలవర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అప్పుడు మనం సూపర్ పవర్ ఆర్ హయ్యర్ మైండ్తో కనెక్ట్ అవ్వడానికి అవుతుంది. ఎప్పుడైతే హయ్యర్ మైండ్ని మనం యాక్టివేట్ చేసుకుంటున్నామో అప్పుడు యూనివర్సల్ ఎనర్జీ అన్నది మన ద్వారా ఫ్లో అయ్యి డిఫరెంట్ వర్క్స్ని మనం ఈజీగా చేయగలిగే శక్తిని మనకి ఇస్తుంది. అలాగే మనం ఏం కావాలంటే దాన్ని అట్రాక్ట్ చేసుకునే శక్తిని కూడా మనకి ఇస్తుంది. సో అది ఫ్రెండ్స్, మైండ్ సెట్ ఈజ్ ద కీ టు ఆల్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ Ho'oponopono, visualization, manifestation, okay, and different tools and techniques which are being used to activate our subconscious mind. Okay, సో ఇలా మనం ఇంతవరకు నేర్చుకున్న విషయాలన్నీ కూడాను మీకు ఒక క్లియర్ ఐడియా ఇచ్చిందని అనుకుంటున్నా. యాక్చువల్లీ హోపనోపోనో అంటే ఏంటి, అలాగే మైండ్ సెట్కి హోపనోపోనోకి ఏంటి సంబంధం, దేని ద్వారా మనం తొందరగా మన సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఏదైనా కూడా ప్రాక్టికల్గా ఆలోచించడం కానీ మనకు అలవాటైతే అప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది ఏది ఎంతవరకు పనిచేస్తుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి అన్న విషయం. అది అర్థమైనప్పుడు మనలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఎప్పుడు ఏది అవసరమో, అంటే ఇప్పుడు ఈ టెక్నిక్స్ ఏవేవైతే చెప్పానో మీకు, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, హోపనోపోనో, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కానీ ఆ పనిచేయాలంటే ఆ అర్హత మనం సంపాదించుకోవాలి, ఫిజికల్గా మెంటల్గా కూడా. సో అర్హత సంపాదించాలంటే ఫస్ట్ మనం ఫోకస్ పెట్టవలసింది మైండ్ సెట్ మీదే. మైండ్ సెట్ మీద మనం ఫోకస్ పెట్టి మన ఆలోచన విధానాన్ని ట్యూన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అప్పుడు ఈ మిగతా ప్రాసెస్ అంతా కూడా మనం చేయడానికి వీలవుతుంది, వాటి రిజల్ట్స్ కూడా మనం పొందొచ్చు. ఓకే, ఐ హోప్ ఫ్రెండ్స్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అ లాట్ రిగార్డింగ్ ఆల్ దీస్ activities and tools and techniques which are being used by most of the people. And thank you very much for watching this video. And ఈ వీడియో మీద మీ తాలూకా అభిప్రాయం ఏంటి అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్. అండ్ దిస్ ఈజ్ Anita Srihari Prasad. I'm a mindset expert specialized for women and the founder of Sneha, a true friend of yours. సో ఇంతవరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ బటన్. నేను ఎవ్రీ సాటర్డే ఫ్రీగా సెషన్స్ కండక్ట్ చేస్తున్నా విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్ కోసం. అండ్ వీఆర్ యాడింగ్ వాల్యూ టు అవర్ లైఫ్స్, ఓకే, బై జస్ట్ చేంజింగ్ అ మైండ్ సెట్. అంతేకాకుండా
లైఫ్కి సంబంధించిన చాలా విషయాలు, మన మైండ్ సెట్ని మనం ఏ విధంగా ట్యూన్ చేసుకుంటే మనం షైన్ అప్ అవ్వచ్చు అన్న విషయాలన్నీ నేర్పించడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ టు మై మొబైల్, టు వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ this topic, Ho'oponopono versus mindset. Thank you for watching, and please subscribe my channel so that I can serve you with a lot of information regarding mindset. Thank you very much. Bye.